నమస్తే అన్న. రోజా అయితే మొన్న తమిళనాడు గుడికెళ్ళి ఆ రోజున పారిశుద్ధ్య పనిచేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో సెల్ఫీ తీయడానికి వచ్చి పక్క జరగండి హావభావాలు ఇచ్చారు. అయితే రోజా ఇచ్చింది దానికి ఒక మహిళ అలా వేరే ఒక మహిళతో అలా చేస్తూ ఉంటే దానికి ఏ విధంగా మీరు సమాధానం చెప్తారు? ఏమండి, గతంలో రోజా గారు మదన్పల్లిలో ఒక చిన్న ధర్నా చేసినప్పుడు ఒక అసహ్యమైన పదం వాడింది. ఏమని అంటే ఏమంటే మేము ఎస్టీ ఎస్సీ కాదు అని, ఏది పదవిలో ఉన్నప్పుడు. అంటే వాళ్ళకి మదం ఎక్కిపోయిందండి. ఆ 5 సంవత్సరాలు ప్రజల డబ్బులు దోచుకొని ఇష్టసరంగా సంపాదించి మేము మనుషులం అని మర్చిపోయి వాళ్ళు ఏ స్థాయిలో కళ్ళు నెత్తి మీదకి వచ్చినాయి అన్నది గతంలో చూసాం. సరే, అది గతం జరిగిపోయింది. ఇప్పుడు గవర్నమెంట్ పోయింది, ప్రజలు గుణపాఠం చెప్పారు వాళ్ళకి. అయినా సరే వాళ్ళకి బుద్ధి రాలేదు అంటే వాళ్ళకి రానున్న రోజుల్లో అదే గతి ఇదే ప్రజలు చూపిస్తారు. ఆ భగవంతుడు కూడా, ఎందుకంటే ఒక భగవంతుడి సన్నిధానంలో ఒక మానవ జాతిని కింతపరిచేలాగా ఆమె బిహేవ్ చేసిందంటే ఆమె చిన్నపిల్ల కాదండి. పెళ్ళిడికి వచ్చిన పిల్లలు ఉన్నారు, ఎన్నో సినిమాలు చేసిన హీరోయిన్, మంత్రిగా చేసిన దాఖలాలు ఉన్నాయి, టూరిజం మినిస్టర్ చేసింది. ఇన్ని అవగాహన ఉన్న చదువుకున్న ఆమె అంత హీనంగా ప్రవర్తిస్తుందంటే రానున్న రోజుల్లో అదే గతి ఆమెకు పట్టాలని నా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒక మనిషిని గౌరవించుకునే పద్ధతి రావాలి. నాగరికత పెరిగే కాలంలో మనం ఉన్నాం. ఒక 60-100 ఏళ్ళ క్రితం మనం లేము. కనుక రానున్న రోజుల్లో అవతల వ్యక్తిని ఎలా గౌరవించుకోవాలి అన్న సంస్కారం లేని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆ రోజా గారే. కనుక ఆమె ఆ విజ్ఞత ప్రజల తొందరలోని ఆమెకి బుద్ధి చెప్తారని నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. నా పేర్నాని గారు మాట్లాడుతున్నారు. ఈ రోజున జగన్ కనుక నుండి ఇప్పటికి అమ్మఒడి కానీ విద్యా దీవెన కానీ మొత్తం పిల్లల అకౌంట్లో పడిపోయి చెప్పి కూడా మాట్లాడుతున్నారు. దానికి సమాధానం ఏం చెప్తారన్న? కుక్కలు బోల్డ్ అరుస్తూ ఉంటాయండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు రోజు కూడా ఇంటికి కూడా వెళ్లకుండా ప్రజలతోనే పనిచేస్తున్నారు. రోజు ఏదో ఒక ఊర్లో. లోకేష్ గారు అయితే ప్రజా దర్బార్ అని ఇలాగా గవర్నమెంట్లో ప్రతి వ్యక్తి కూడా ఎమ్మెల్యే గెలిచిన వ్యక్తి పనిచేస్తూనే ఉన్నారు. మాది పశ్చిమ నియోజకవర్గం. సుజనా చౌదరి గారు అయితే ప్రతి సందులో కూడా తిరుగుతున్నారు. దానికి నేనే సాక్ష్యం. ఎందుకంటే ప్రజలకు ఏం కావాలి? ఇగో కాలువలు చూడండి, కాలువల్లో మట్టి తీయించడం, ఈ వర్షాకాలం దోమలు లేకుండా మందు కొట్టించడం, మంచినీళ్ళు ఈ బురద నీళ్ళు వస్తామంటే దాన్ని శుద్ధి చేసి మంచినీళ్ళు వదలడం, ఎన్ని పనులు చేస్తున్నారండి గవర్నమెంటు. వీళ్ళకి కళ్ళు నెత్తి మీదకి ఎక్కిపోయి రాక్షసుల్లాగా సంపాదించి పందికొక్కుల్లాగా బలిసి వీళ్ళు ప్రజల్ని ఏదో ఒక మాయ చేసి గవర్నమెంట్కి మీద మచ్చ తేవాలన్న ఆలోచన తప్ప వీళ్ళు మంచి పనులు చేస్తున్నారే, ప్రజలకి న్యాయం చేస్తున్నారనే ఒక్క ఆలోచన కూడా లేకుండా ఉన్నారండి. వాళ్ళ గురించి వాళ్ళు ఒక పెద్ద వేస్ట్ ఫిలోస్. వాళ్ళ గురించి మాట్లాడుకోవడమే అనవసరం సార్. తల్లికి వందనం చెప్పి కూడా తల్లికి మాత్రమే వందనం పెట్టి పిల్లలకు సున్నం పెడుతున్నారని చెప్పి కూడా మాట్లాడుతున్నారు పేరునాని. దానికి ఏదైనా చెప్తారు? ఏమండి, ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు బీజేపీ కూటమిలో వీళ్ళు ప్రకటన చేశారు. ఏమండి, జగన్ గారు అంతకుముందేమో 2 పిల్లలున్నా కూడా అమ్మ ఒడి వేస్తానన్నాడు. కానీ ఇచ్చాడండి 15,000 ఒక సంవత్సరం 14, ఒక సంవత్సరం 13, ఒక సంవత్సరం 12. ఈ 3,000 ఎవరు దొబ్బారండి? జగన్ గారేగా. అది తప్పుడు మాటలండి. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే ఎంతమంది పిల్లలుంటే అంతమందికి కూడా ఇస్తారు. కనుక గవర్నమెంట్ స్టార్ట్ అయ్యి ఇంకా 4 రోజులు అవలా. ఒక 4 రోజులు ఆగమనండి. మీరు ఒక 6 నెలల పరిపాలన చూసినాక విమర్శించండి. ఖాళీగా ఉన్నాం, మీ ఇంట్లో మీ భార్య పిల్లలు మిమ్మల్ని లెక్క చేయట్లేదని ఎవరిని మోసం చేస్తారు సార్? పేర్నాని గారికి పని పాటు లేదండి. సంపాదించిన ప్రజల సొమ్మంతా దాచుకుని ఉన్నాడు. ఆయన ఎవరు ఖాతరు చేయట్లా. వాళ్ళ ఇంటికాడ పనులు కూడా ఆయన గౌరవించట్లేదంట. ఆ మెంటలు వచ్చేసి ఏదో ఒకటి చేయాలా అని ఈ మీడియా వాళ్ళని పిలిచి వాళ్ళకి ఏదో టీయో కాఫీ పెట్టగానే వాళ్ళు గౌరవం, పాత మినిస్టర్ కదా అని ఇంటికి వస్తున్నారు ఆయన గౌరవం మీద. ఈయన పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు తప్ప ఆయన సోదులో లేని వ్యక్తి అండి. అన్న, విజయసాయి రెడ్డి గారు కూడా మాట్లాడుతున్నారు. ఈరోజు జగనే మధ్యంతర ఎన్నికలు వస్తే వైసీపీ పార్టీ అనేది విజయడంకా మోగిస్తుందని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. అంటే మధ్యంతర ఎన్నికలు వస్తాయి అంటారా, లేక విజయసాయి రెడ్డి అలా మాట్లాడితే కారణం ఏంటి? విజయసాయి రెడ్డికి జగన్ గారు ఏదో మా చుట్టాలో ఏదో వాళ్ళకి రిలేషన్స్ ఏయో వ్యాపారాల లింకుల మీద గవర్నమెంట్లో చోటు ఇచ్చారండి. ఆయన కాలాలు తీయడానికి కూడా పనికిరాడు విజయసాయి రెడ్డి. ఎందుకంటే
ఒక ఐపీఎస్ అధికారి అమ్మాయిని ఆయన లొంగ తీసుకున్నాడు అంటే ఎంత హీనమైన ఆలోచన సార్ విజయసాయిరెడ్డిది. ప్రజల్లో ప్రజా వ్యక్తి కింద ఉండాలంటే ఎంత గౌరవంగా ఉండాలండి. ముఖ్యమంత్రి తర్వాత రెండో వ్యక్తి విజయసాయిరెడ్డి మన 5 సంవత్సరాల గవర్నమెంట్లో. అలాంటి అతను ఈ చిన్న పిచ్చోడు తిరుగుతుంటాడు చూడండి, ఆడి లెవెల్ కూడా లేదు ఆయనకి. ఆయన మాటలు ఏంటండి, ఆయన అసలు బుద్ధి లేని వ్యక్తి ఎవడైనా ఉన్నాడంటే ఆంధ్రప్రదేశ్లో వైసీపీ గవర్నమెంట్లో కూడా పనిచేసిన వ్యక్తి ఎవడైనా ఉన్నాడంటే ఆ విజయసాయిరెడ్డి. ఆయనకి ప్రభుత్వం పడిపోవడం ఏంటండి, ఇవన్నీ పెచ్చమాటలు. కూటమిలో చంప మీద కొడితే గొయ్యమని మళ్ళీ లేకుండా ఇచ్చారు తీర్పు. ఇంకా ఈ పిచ్చ డైలాగులు ఏంటంటే విజయసాయిరెడ్డి కూటమి పడిపో అంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు విడిపోతే వీళ్ళు ఎంజాయ్ చేద్దామని ఆలోచనలు. ఇవన్నీ పిచ్చమాటలు, మీరు కళ్ళ కనకండి. కాకపోతే మీకు నిద్ర పట్టకపోతే ఓ పని చేయండి, మా గవర్నమెంట్ హాస్పిటల్ అన్నీ మేము శుద్ధి చేసాం, మీకు ఫ్రీగా ట్రీట్మెంట్ ఇస్తాం, వచ్చి 2 ట్యాబ్లెట్లు వేసుకొని పడుకోండి. అంతే తప్ప పిచ్చ వేసి పిచ్చ బట్టలు మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తున్న విజయసాయిరెడ్డి గారు. అన్న గతంలో చూసుకుంటే అంబటి రాంబాబు కానీ గోరెంట్ల మాధవ్ కానీ వాళ్ళ మీద ఏదో ఎలిగేషన్స్ కూడా వచ్చాయి అమ్మాయి గురించి అని. ఇప్పుడు కొత్తగా విజయసాయిరెడ్డి మీద కూడా శాంతి అనే ఆవిడ కూడా మీద వచ్చింది. ఏ విధంగా చూస్తారు మరి దీన్ని? ఏమంటే వైసీపీ ప్రభుత్వంలో సగం మంత్రులు వాళ్ళకి సంస్కారం లేని వాళ్ళు ఉన్నారండి. అందులో అంబటి రాంబాబు కానీ విజయసాయిరెడ్డి కానీ ఇంకా బోల్డ్ మంది ఉన్నారు. వీళ్ళకి అడ్డు ఆపు లేకుండా రాక్షసంగా ఆంధ్రప్రదేశ్ను పాలించారు కాబట్టి రానున్న రోజుల్లో ఇదే ఆడవాళ్ళతో కొట్టిస్తాం, కంగారు పడకండి. ఎందుకంటే అవతల వ్యక్తిని ఎంత గౌరవించాలన్నది ఒక మంచి హోదాలో ఉన్నప్పుడు నేర్చుకోవాలి. ఈయనలో చూసి పిల్లలు నేర్చుకోవాలి. అంతే తప్ప వీళ్ళని చూసి రౌడీల్లాగా తయారయ్యే రాక్షస పాలన చేశారు కాబట్టి ఇప్పుడు నిదానంగా వస్తాయి. ఇప్పుడు బోల్డ్ మంది ఉన్నారు ఇంకా వైసీపీలో, వాళ్ళందరికీ కూడా దగ్గరలో ఉంది టైము. వాళ్ళకి మళ్ళీ జీవితంలో ఎవడు తప్పు చేయని శిక్ష వాళ్ళు అనుభవిస్తారండి. ఆయన విజయసాయిరెడ్డి గారు ప్రెస్ మీట్లో చెప్పి మాట్లాడుతున్నారు. ఆయన మీద ఎలిగేషన్ రావడానికి కారణం కూడా తన సొంత పార్టీ వాళ్ళని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. తన పార్టీ వాళ్ళని చెప్పి మాట్లాడుతూ దానికి ఏం చెప్తారు? మీరు క్లియర్గా చూశారు 2 రోజుల క్రితం ప్రెస్ మీట్లో ఒక ప్రెస్ సంబంధించిన వ్యక్తి రిపోర్టర్ గారిని అరే ఒరే అంటున్నాడు. అనొచ్చండి అసలు విజయసాయిరెడ్డి గారు ఉన్న హోదాలో ఎంత గౌరవించాలండి. నీకన్నా పెద్ద వ్యక్తి అతను, మరి సంస్కారం ఉండాలి కదండి. అసలు వీళ్ళకి మామూలుగా ఇవ్వకూడదండి పనిష్మెంటు. చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ పోనీ అంటున్నారు తప్ప వీళ్ళకైతే ఇస్తే రెండోసారి ఇంకొకటి చేయకూడదండి. ఆంధ్రప్రదేశ్లో ఎంత నోటి దురస ఉండకూడదు. మీడియా మీద ముందున్నప్పుడు ఎంత జాగ్రత్తగా మాట్లాడాలి, సంస్కారం ఉందండి వీళ్ళకి అసలు. కనుక విజయసాయిరెడ్డి గారు మామూలుగా ఉండకూడదు ఆయనకి ట్రీట్మెంట్. ఈ సందర్భంగా ఈ కూటమి ప్రభుత్వాన్ని నేను కోరుకుంటుంది ఏంటంటే రెండోసారి ఆ తప్పు ఇంకొకటి చేయకూడదు. ప్రెస్ మీట్ వాళ్ళు వచ్చి నీ రిపోర్ట్ని అంతా ప్రజలకు తెలియజేయాలంటే ఎంత ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి సార్. బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారంటే ఎన్ని అరాచకాలు చేశారు మీరు వైజాగ్లో. ఇంకా వాళ్ళు అదే గవర్నమెంట్లో ఉన్నాను అనుకుని నోరు దురుసు వాడుతున్నారు. వాళ్ళకి ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. పవన్ కళ్యాణ్ గారు అయితే ఊరుకోరు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఒకటే స్టాండ్ మీద ఉన్నారు, ప్రజలకు అన్యాయం జరిగితే విజయసాయిరెడ్డి కాదు వాళ్ళ తాత వచ్చినా కూడా వదలరండి. అన్న ఈ రోజున డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ఎన్డీఏ కూటమిలో పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయాలు ఎలా ఉన్నాయి అన్న? ఒక జన సైనికుడిగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఏమండి, నేను ఇప్పుడు వచ్చి 9.5 సంవత్సరాలు అవుతుందండి జనసేన పార్టీలో. నేను ఇప్పుడు డివిజన్ ప్రెసిడెంట్ కూడా చేస్తున్నా. పవన్ కళ్యాణ్ గారిని దగ్గరుండి చూశాను నేను. అంటే కొన్ని సందర్భాల్లో ఆయన స్పీచ్లు ఇవ్వడం, మేము వినడం, ఆ మాటలు తీసుకొచ్చి మా ప్రజలకి చెప్పి చైతన్యం తేవడం. ఎందుకంటే ఆ అనుభవంతోనే చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారు భగవంతుడండి. నేను ప్రతిసారి చెప్తుంటా. ఎందుకంటే ఒక మాట మీద ఉన్నాడంటే వాళ్ళ అన్నయ్య మాట కూడా వినరు. ఎందుకంటే వాళ్ళ అన్నయ్య, ఆ పవన్ కళ్యాణ్ గారి భగవంతుడు ఎవరంటే వాళ్ళ అన్నయ్య గారు. ఆయనకు కూడా ఆ మాట కట్టుబడికి అంత వాల్యూ ఇస్తాడు. కనుక ఆయన ఇప్పుడు మీరు చూసుంటారు రిజల్ట్స్ వచ్చినాక పవన్ కళ్యాణ్ గారు పొద్దున్నే 9:30 గంటలకల్లా గవర్నమెంట్ ఆఫీసులోకి వచ్చి ప్రతి ఫైల్ కూడా చెక్ చేసి తొందరపాటు కూడా లేకుండా, ఆయన చదువుకున్న వ్యక్తి అండి, ప్రతిదీ ఒక ప్లాన్కి వెళ్తారు, ఒక సిస్టమ్కి వెళ్తారు. అసలు ఎక్కడెక్కడ అవతవకలు ఉన్నాయని ముందు చూసుకున్నాక ఏ పనికి వెళ్ళాలి. ఆయన 5 శాఖలు పనిచేస్తున్నారు సార్. ఈ 5 శాఖలు స్టడీ చేసి ఎవరికి ఏం చేయాలి, ఎవరికి ఏం చేస్తే వాళ్ళకి లాభం ప్రజలకి అన్న ఆలోచించుకొని ముందుకెళ్ళే వ్యక్తి ఏమైనా ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారు.
సార్ ఈరోజు 18వ తారీఖు సార్, క్రియాశీల సభ్యత్వం ఎలక్షన్ ఉందని ఆ పోస్ట్పోన్ చేసి ఈరోజు పెట్టారండి. ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో క్రియాశీల సభ్యత్వం నాదెండ్ల మనోహర్ గారు వచ్చి ఓపెన్ చేశారు సార్. ఇది క్రియాశీల సభ్యత్వం అన్నది ఎందుకు పెట్టారో తెలుసా? జన సైనికులు ఒక భరోసా, సైనికుడికి ఒక భరోసా, అంటే వీర మహిళలకు కానీ కార్యకర్తలకు కానీ ఒక భరోసా, నేను మీకున్నాను అని పవన్ కళ్యాణ్ చూసి ధైర్యంగా ఉండడం కోసం ఈ ఇన్సూరెన్స్ పాలసీ సభ్యత్వం పెట్టారండి. గవర్నమెంట్లో ఉన్న జగన్ 100 రూపాయలు కూడా పెట్టలేదు సార్. కార్యకర్తలను రోడ్డుకు వదిలేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి. అలాంటి తప్పులు చేయకుండా ఒక బాధ్యత రహితంగా పవన్ కళ్యాణ్ గారు నా కుటుంబం, జన సైనికులు, నా కుటుంబం, నా పిల్లలు అన్న ఆలోచన పవన్ కళ్యాణ్ గారికి ఉంది కాబట్టి 500 రూపాయలు సభ్యుడి దగ్గర తీసుకొని మిగతాది ఎంత బ్యాలెన్స్ అయితే అంత బ్యాలెన్స్ వేసి ఆయన ఇన్సూరెన్స్ కడుతున్నారు సార్. ఇది 4వసారి సార్. ఎందుకంటే అది మేము అనుభవిస్తున్నాం కాబట్టి మాకు తెలుసు. మేము సంవత్సరానికి క్రియాశీల సభ్యత్వంలో 200 నుంచి 300, 500 వరకు సభ్యులను జాయిన్ చేసే వ్యక్తుల్లో నేను ఒకడిని. వాళ్ళందరికీ కూడా జాయిన్ అయిన వాళ్ళు కూడా వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి జాయిన్ చేస్తున్నారు. ఎందుకంటే ఏ గవర్నమెంట్లో ఉన్నా కూడా ఎవరు కూడా చేయలే. గవర్నమెంట్ లేకపోయినా కూడా గత 4 సంవత్సరాల నుంచి పవన్ కళ్యాణ్ గారు సొంత డబ్బులతో ఇన్సూరెన్స్ చేస్తున్నారంటే ఆయన భగవంతుడు కాకపోతే ఎవరు సార్? కనుక ఆయన మీద నిందలేయాలన్నా వీళ్ళకి అవ్వదండి. పవన్ కళ్యాణ్ గారు చాలా నిజాయితీగా పనిచేసే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారు. ఇన్ని త్యాగాలు, కుటుంబాన్ని వదిలేసి మంగళగిరి ఆఫీసులో వచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ప్రత్యేకంగా అక్కడే రాత్రి పగలు పడుకొని పనిచేస్తున్నారండి. ఈయన మీద నిందలేయడం ఏంటి సార్? ఎవరండి వాడు చెప్పింది? ఆయన రమ్మనండి, నేను మాట్లాడతా. ఆడెవడైనా సరే పవన్ కళ్యాణ్ గారు ఎంత కష్టపడుతున్నారో నాకు తెలుసండి. ఎందుకంటే మేము రోజు చూస్తున్నాం ఎన్ని అర్జీలు సార్, ఎన్ని అర్జీలు. ఈరోజు మళ్ళీ చనిపోయిన వాళ్ళ కుటుంబాలకి 2 చెక్కులు ఇచ్చారు. మా డివిజన్ 48వ డివిజను, సెంట్రల్ నియోజకవర్గంలో ఒకరి. ఇన్ని సాక్ష్యాలు పెట్టుకొని ఇన్ని అబద్ధాలు అలా ఆడుతున్నారంటే వాళ్ళకి నోరు ఎలాగొస్తుందండి? ఆ మాట్లాడే వాళ్ళకి తొందరలోనే పక్షవాతం వస్తుంది సార్. ఎందుకంటే భగవంతుడు కూడా క్షమించడు. ఇన్ని చూస్తున్నారు సార్. ఇప్పుడు అంతకుముందు గవర్నమెంట్లో ఆడని పట్టుకోలేదంటే 24 గంటల్లో నిరూపించి చూపించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారు. మరి ఇన్ని నిజాలు కళ్ళ ముందు కనబడుతూ కూడా వీళ్ళు ప్రజలను మోసం చేసే ఆలోచనలు చేస్తున్నారంటే వాళ్ళు దుర్మార్గులండి. మానవ జన్మ అయితే వాళ్ళు ఎత్తలా. మానవ జన్మ ఎత్తినోడు ఆలోచించాలా. ఆడికి ఒక కుటుంబం ఉంటుంది, ఆడికి పిల్లలు ఉంటారు. అవన్నీ చూసుకొని మాట్లాడమనండి. మాట్లాడేటప్పుడు నోటుకి ఏది వస్తే అది మాట్లాడమాకండి. పవన్ కళ్యాణ్ గారు ఎంత నిజాయితీగా ఉన్నారో రానున్న రోజుల్లో ఇంకా మీరు ముందు చూస్తారు. ఎందుకంటే ఆయన ఎవరికి భయపడే వ్యక్తి కాదు. ఆయన ఎవరికైనా భయపడ్డాడంటే ఆయన చిరంజీవి గారికి తప్ప రెండో వ్యక్తికి ఎవరికి భయపడ్డదు. కనుక ఆయన నిజాయితీగా ఉంటాడు. ప్రజలు చాలా విశ్వాసంతో ఉన్నారండి. ఈరోజు క్రియాశీల సభ్యత్వం దగ్గర మేము టెంట్ వేసుకొని కూర్చుంటే మేం కడతాం అని 50 సంవత్సరాల ముసలోళ్ళు కూడా ఆడవాళ్ళు వస్తున్నారండి. ఎందుకని? ఆయన్ని చూసి ఒక భరోసా, ఆయన ఒక మాట చెప్తే నమ్మకం, ఆయన పని చేస్తాడు. పవన్ కళ్యాణ్ ఇప్పటికి కూడా అంటున్నారండి, మీకు కావాలంటే నేను డోర్ టు డోర్ తీసుకెళ్ళి చూపిస్తా ఇదే డివిజన్లో. ఏమంటున్నారంటే పవన్ కళ్యాణ్ మంచి వ్యక్తి అండి, ఆయన పనులు చేస్తాడు, మొన్నే కదా ఎక్కింది, కంగారు పడకండి అని మా కార్యకర్తలు చెప్పవసరలా, ప్రజలు చెప్పుకుంటున్నారు. కనుక పవన్ కళ్యాణ్ గారి మీద మాకు పూర్తి విశ్వాసం ఉంది. అవతలి ఎవడేం మాట్లాడినా మేము నమ్మే స్థాయిలో లేము, ప్రజలు కూడా నమ్మే స్థాయిలో లేరు. కాబట్టే కూటమికి అంత ఘన విజయం చేశారని ఈ సందర్భంగా తెలియజేస్తాం.